నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధరంగం నేపథ్యంలో చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి ఇరాన్ దెబ్బకు దెబ్బ అంటుంటే ట్రంప్ ఖచ్చితంగా తాట తీస్తామని అంటున్నారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా, అమెరికా మినహాయించి ఎక్కడున్నా సరే దాన్ని తుదముట్టించేదాకా తాము నిద్రపోమని చెప్పేసి భీషణ ప్రతిజ్ఞలు చేశారు. అటు ట్రంప్ కావచ్చు, అమెరికా రక్షణ శాఖ మంత్రి కూడా కావచ్చు. ఓవరాల్గా చూస్తే ఇరాన్ కూడా ఎక్కడా తగ్గట్లా తన శక్తి మేరకు ఉన్న ఆయుధ సంపత్తినంతా వాడేస్తుంది. విచ్చలవిడిగా చుట్టుముట్టిన ఉన్న దేశాల మీద, ఇస్లామిక్ నేషన్స్ మీద దాడులు చేస్తుంది. ఎక్కడికక్కడ భయానక వాతావరణం. సో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందే పరిస్థితి. ప్రత్యేకించి పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది? అండ్ నెతన్యాహుకి ప్రాణాలకి ముప్పుందా? ఎందుకంటే ఆయన ఆఫీస్ మీద మిసైల్ దాడి జరిగింది. అలాగే ఖమేనీ చావు వెనక చైనా. ఈ కథనాల వెనక ఎవరున్నారు? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు మేజర్ భరత్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ అఫీషియల్. నమస్కారం మేజర్ భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు వినిపిస్తుందా? రైట్. భరత్ రెడ్డి గారు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కనుక చూస్తే నిన్న రాత్రి మళ్ళీ, అంటే భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఇంకా తగ్గాల్సిందే అని. ఇరాన్ ఎక్కడ తగ్గే పరిస్థితి అయితే లేదు. వాళ్ళ దగ్గరున్న ఆయుధ నిల్వలు మరో 10 రోజులు లేకపోతే గట్టిగా ఒక వారం రోజుల దాకా వచ్చే అవకాశం ఉంది. అండ్ చాలా జుడిషియస్గా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇదివరకు తంబలుగా ఆయుధాలని వినియోగించేవాళ్ళు ఇప్పుడు సెలెక్టెడ్ ప్లేసెస్లో ఇజ్రాయెల్ మీద 30-40 చొప్పున వాళ్ళు డ్రోన్స్ పంపించారు. ఇదివరకు 300-400 అలా పంపించేవాళ్ళు. వాస్తవంగా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ నిన్న సాయంత్రానికి 87,000 డ్రోన్స్ అండ్ 200 హైపర్సోనిక్ మిసైల్స్. ఇరాన్ ఏ మేరకు ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం మీకు కనిపిస్తుంది? సో ఇరాన్ యొక్క ప్రతి దాడి, ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దోస్ వర్డ్స్, బేసికలీ ఏంటంటే నిండా మునిగిన వాడికి చలి ఏంటి, కోట్ అన్కోట్. సో ఇరాన్ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంది, ఈసారి మాత్రం మేము కన్సిడర్డ్ రెస్పాన్స్ ఇవ్వము, ఆల్ అవుట్ రెస్పాన్స్ ఇస్తాము అని. అండ్ ఇట్ విల్ బి అన్ ఏసిమెట్రిక్ రెస్పాన్స్. అంటే ఇట్ ఈస్ అ రెస్పాన్స్ ఫర్ సర్వైవల్. లాస్ట్ ఇయర్ జూన్లో ఏవైతే దాడులు జరిగాయో, దే వేర్ వెరీ calibrated responses in the sense that only Israel was attacked. The region, Middle East region ఏదైతే ఉందో, రీజనల్ వార్ గా దాన్ని ఎస్కలేట్ కాకుండా ఇరాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి మాత్రం మాకు కాస్ట్ ఎంతుందో దానికంటే ఎక్కువ కాస్ట్ నేను యుఎస్ కి కానీ, యుఎస్ అలైస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, అంటే మీరు కువైత్ నుంచి కువైత్, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్, సౌదీ అరేబియా, ఈ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మేము ఆ టేస్ట్ చూపిస్తాము. కాస్ట్ ఆఫ్ వార్, కాస్ట్ ఆఫ్ సర్వైవల్, ది ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇన్ అ కంట్రీ అనే ఆబ్జెక్టివ్స్ తో ఇవాళ ఇరాన్ ప్రతిదాడులు జరుగుతున్నాయి. So Iran has the problem. Most of the people, or even I thought that 50% of American objective achieve అయిపోయింది ఖమేనీ హత్యతో అని. కానీ ఎట్ ద సేమ్ టైం ఐఆర్జీసీ ఏదైతే ఉందో, ఐఆర్జీసీ ఒక సంస్థ, ఐఆర్జీసీ ఒక మనిషి కాదు. సో ఐఆర్జీసీ యాక్టివ్ ఉన్నంత వరకు అండ్ వాళ్లకు మిసైల్ కేపబిలిటీ ఉన్నంత వరకు, డ్రోన్ కేపబిలిటీ ఉన్నంత వరకు ఈ ప్రతిదాడులు జరుగుతూనే ఉంటాయి. అండ్ దీంట్లో తగ్గుబాటు జరిగే అవకాశం లేదండి. సార్, అయితే ఇరాన్ జనరల్ ఒక ఆయన నిన్న మీరు చెప్పిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నుంచి ఆయన ఒక మాట అంటున్నాడు, ఇక్కడి నుంచి ఈ హర్ముజ్